సరే పిల్లలు, ఈరోజు మనం ఒక భలే కథ విందాం. విక్రమాదిత్య మహారాజు కథ. అదొక పౌర్ణమి రాత్రి. చిక్కటి చీకటి. రాజుగారు శ్మశానం గుండా నడుస్తున్నారు. భుజం మీద ఎవరో తెలుసా? ఆ ఎవరో కాదు, మన బేతాళం. ఎప్పుడూ ఉండేదే కదా. రాజుని వదలదు. ఊరికే ఉంటుందా? ఒక చిలిపి నవ్వు నవ్విందట. అవును, నవ్వి, రాజా, ఊరికే మోసుకెళ్తావేంటి, కథ విను అని చెప్పడం మొదలుపెట్టింది. ఈ కథ పేరు సంజీవని పుష్పం. విందామా? తప్పకుండా. అంటే ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది. దానికి రాజు ధర్మమహారాజు. ఆయనకు వసుధాదేవి అని ఒకే ఒక్క కూతురు, యువరాణి అన్నమాట. హో, మరి ఆ యువరాణికి ఏమైంది? అదే సామే. ఆవిడికి ఒక వింత జబ్బు చేసింది. రోజురోజుకీ పాపం నీరసించిపోతోంది. ఎంతమంది గొప్ప గొప్ప వైద్యులొచ్చినా, ఏ మందులిచ్చినా లాభం లేకపోయింది. అయ్యో, రాజుగారికి ప్రజలకి చాలా బాధ కలిగి ఉంటుంది కదా. అవును, అందరూ దిగులు పడిపోయారు. యువరానికిక నయం కాదేమో అని భయపడుతున్న సమయంలో ఒక పండితుడు పాత పుస్తకాల్లో, అంటే తాళపత్ర గ్రంథాల్లో వెతికాడు. ఏం తెలిసింది ఆ పుస్తకాల్లో? హిమాలయాల్లో ఎక్కడో మాయావనం అని ఒకటుందట. అక్కడ సంజీవని పుష్పమనే ఒక అద్భుతమైన పువ్వు దొరుకుతుందని, దాని రసంతోనే యువరాణి జబ్బు నయమవుతుందని తెలిసిందనమాట. భలే! మరి ఆ పువ్వు తీసుకురావడానికి ఎవరు వెళ్లారు? ఆ మాట వినగానే ముగ్గురు చాలా ధైర్యవంతులు ముందుకొచ్చారు. మొదటివాడు తెలుసుకదా, ఎంతో బలవంతుడు, ధైర్యశాలి అయిన సేనాపతి వీరభద్రుడు. ఓ, సేనాపత. తర్వాత? రెండోవాడు గొప్ప వైద్యుడు, చాలా జ్ఞానమున్న రాజవైద్యుడు ధన్వంతరి. ఇక మూడోవాడు గొప్ప తపశ్శక్తి, మంచి మనసున్న మహర్షి జ్ఞానతేజ. సరే, ముందు ఎవరు బయల్దేరారు? సేనాపతేనా? అవును, ముందుగా సేనాపతి వీరభద్రుడు కత్తిదూసి, నేనిప్పుడే వెళ్ళి ఆ పువ్వు తెస్తాను చూడండి అని గర్వంగా మాయావనంలోకి వెళ్ళాడు. వెళ్ళాడా? మరి తెచ్చాడా? అక్కడ భయంకరమైన రాక్షసులు, క్రూర మృగాలతో భలే పోరాడాడు, చాలా ధైర్యంగా. కాని ఆ మాయావనం చాలా చిక్కుల వనమనమాట. అంటే ఏమైంది? పాపం, సేనాపతి దారి తప్పిపోయాడు. గాయాలయ్యాయి. ఇంక ముందుకు వెళ్ళలేకపోయాడు. నిరాశతో తిరిగి వచ్చేశాడు. ఆ బలం, ఆ ధైర్యం అక్కడ సరిపోలేదు. అయ్యో, మరి తర్వాత? రాజవైద్యుడు వెళ్లారా? అవును, తర్వాత ధన్వంతరి వంతు. ఆయన చాలా తెలివైనవాడు కదా. పాత పటాలు, పుస్తకాల సాయంతో జాగ్రత్తగా దారి వెతుక్కుంటూ మాయావనంలో చాలా దూరం వెళ్ళాడు. మరి ఆయనైనా తెచ్చారా ఆ పువ్వుని? వెళ్ళాడు. కాని ఆ వనం ఊరికే మాయావనం అవలేదు కదా. ఒక కనిపించని మాయావలలో ఆయన చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా, తన తెలివి అంతా ఉపయోగించినా బయటపడలేకపోయాడు. అరేరే, వైద్యుడి జ్ఞానం కూడా పనిచేయలేదా? ఇంక చివరి ఆశ ఆ మహర్షి మీదేనా? అవును, చివరి ఆశ మహర్షి జ్ఞానతేజమిదే. ఆయన తన మంత్రశక్తితో, తపోబలంతో వెళ్లారు. ఆ వనంలోని అడ్డంకులన్నీ సులువుగా దాటుకుంటూ వెళ్లారు. చివరికి ఆ సంజీవని పుష్పం దగ్గరకు చేరుకున్నారు. అద్భుతం. మరి పువ్వు దొరికిందా? దొరికింది. ఆ పువ్వు చుట్టూ ఒక గొప్ప వెలుగుందట. దానికి ఒక ఆత్మ కాపలాగా ఉంది. ఆ ఆత్మ మహర్షితో ఇలా అంది. ఏమంది? ఓ మహర్షి, ఈ సంజీవని పుష్పం నీకు కావాలంటే నువ్వు నాకు ఏదైనా తిరిగివ్వాలి. నీ అమూల్యమైన కళ్ళు నాకు ఇవ్వాలి అని అడిగింది. ఏంటి, కళ్ళా? అయ్యో, మరి మహర్షి ఏం చేశారు? మహర్షి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. యువరాణి ప్రాణం కాపాడటం ముఖ్యం అనుకున్నారు. తప్పకుండా ఇస్తాను అని తన 2 కళ్లనూ ఆ ఆత్మకు ఇచ్చేశారు. నిజంగానా? పాపం, చూపు పోయినా సరే ఇచ్చేశారా? అవును, చూపు పోయింది. అయినా ఆ సంజీవని పుష్పాన్ని జాగ్రత్తగా పట్టుకుని, తడుముకుంటూ కష్టపడి రాజ్యానికి తిరిగి వచ్చారు. వచ్చాక? ఆ పుష్పంతో వైద్యం చేయగానే యువరాణి వసుధాదేవికి పూర్తిగా నయమైపోయింది. మునుపటిలా ఆరోగ్యంగా, ఆనందంగా మారింది. రాజ్యమంతా పండగ చేసుకుంది. మహర్షి చేసిన ఆ గొప్ప త్యాగాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఆహా, ఎంత మంచి ముగింపు. మరి కథ అయిపోయాక బేతాళమేం చేసింది? ఊరికే ఉంటుందా? అదే కదా. కథ అవ్వగానే బేతాళం పక్కున నవ్వి విక్రమాదిత్యుణ్ణి అడిగింది. రాజా, సేనాపతి ధైర్యం చూపాడు, వైద్యుడు తెలివి వాడాడు, మహర్షి ఏకంగా కళ్ళనే త్యాగం చేశాడు. అందరూ యువరాణి కోసమే ప్రయత్నించారు. మరి వీరిలో ఎవరు గొప్ప? ఎవరికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి? చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవ్వడం ఖాయం. మళ్ళీ అదే ప్రశ్న. మరి రాజుగారేం చెప్పారు?
విక్రమాదిత్యుడు ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించి ఇలా అన్నాలు. బేతాళ, ముగ్గురిలోనో గొప్పవాడు జ్ఞానతేజ మహర్షే. ఎందుకంటే ఎందుకని? సేనాపతి వీరభద్రుడు రాజు సేవకుడు. తన విధి, తన కర్తవ్యం నిర్వర్తించాడు. అది అతని బాధ్యత. అలాగే రాజవైద్యుడు ధనవంతరి తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఇవి వారి పనులు. అవును, నిజమే. మరి మహర్షి? కాని జ్ఞానతేజ మహర్షికి యువరాణిని కాపాడాల్సిన ప్రత్యక్ష బాధ్యత ఏమీ లేదు. అయినా కూడా ఏ లాభం ఆశించకుండా, అంటే ఎలాంటి స్వార్థం లేకుండా, తన అమూల్యమైన కంటిచూపును వేరేవాళ్ల మంచి కోసం త్యాగం చేశాడు. అలా ఇతరుల కోసం చేసే నిస్వార్థమైన త్యాగమే అన్నిటికన్నా గొప్పది, అత్యంత గౌరవించదగింది అని చెప్పారు. అద్భుతమైన సమాధానం. విక్రమాదిత్యుడు చాలా తెలివైనవాడు కదా? అవును. ఆ సరైన సమాధానం వినగానే ఇంకేముంది, బేతాళం భళ్ళున శబ్దం చేస్తూ మాయమైపోయి ఎప్పటిలాగే చెట్టుమీదకు వెళ్ళి కూర్చుంది. చూశారా? ఈ కథలో మహర్షిలాగా మనం కూడా మన గురించి మాత్రమే కాకుండా ఇతరుల మంచి కోసం, వాళ్ల సంతోషం కోసం ఆలోచించడం, చిన్న సహాయం చేయడం కూడా చాలా గొప్ప విషయమన్నమాట. అదే నిజమైన గొప్పతనం.